ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు జనం పోటెత్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనేది ప్రస్తుతం మనం ప్రయాగరాజ్లో ఉన్నాం. కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రాంతం ఇది. ప్రస్తుతం మనం ఉన్నది ఇదంతా కూడా కుంభమేళా ప్రాంతం. సంగం ప్రాంతానికి అంటే త్రివేణి సంగమానికి సమీపంలో ఉన్నాను. త్రివేణి సంగమం దగ్గర ఉన్నాను. మనం చూడొచ్చు, మనకు కనిపిస్తుంది గంగానది పరివాహక ప్రాంతం, అలాగే యమున మరియు అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి. ఈ మూడు నదులు కలిసేటువంటి ప్రధానమైనదే ఈ త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమం దగ్గరే ప్రస్తుతం కుంభమేళా నిర్వహిస్తున్నారు. 13వ తేదీన మొదలుపెట్టినటువంటి కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. శివరాత్రి వరకు కొనసాగుతాయి. కుంభమేళాలో అత్యంత విశేషమైన రోజులుగా చెప్పుకునేటువంటిది మౌని అమావాస్య. ఆ మౌని అమావాస్య ఈ 29వ తారీఖున జరుగుతుంది. అలాగే వసంత పంచమి, ముఖ్యంగా సరస్వతీదేవి ఉద్భవించినటువంటి రోజు అది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి నది అంతర్లీనంగా ఉంటుంది. అంతర్లీనంగా ఉండేటువంటి సరస్వతీ నది ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి త్రివేణి సంగమంలో ఈ సరస్వతి పంచమి రోజున వసంత పంచమి అంటారు. అటువంటి రోజున కనుక ఈ కుంభమేళాలో పాల్గొని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేసి అలాగే పుణ్యస్నానాన్ని ఆచరించినట్టయితే ఒక మంచి ముక్తి లభిస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందం ఉంటుందనేటువంటి అభిప్రాయంతో కొన్ని లక్షల మంది ప్రజలు కుంభమేళాకు వస్తున్నారు. మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా నీటిపైన తేలాడేటువంటి మనం బ్రిడ్జిలుగా భావించవచ్చు. వీటిని పాండ్ బ్రిడ్జిలు అని పిలుస్తారు. మొత్తం ఇలాంటివి సుమారుగా ఈ కుంభమేళా కోసం 16 నుంచి 17 దాకా నిర్మాణం చేపట్టారు. అలాగే కుంభమేళా సంబంధించి ఇక్కడ 3 ప్రాంతాలుగా మనకి దీన్ని విభజించి, అంటే సులువుగా కుంభమేళా నిర్వహించడానికి 3 ప్రాంతాలు చాలా కీలకమైనవిగా భావించుకోవచ్చు. ఒకటి చూసి మనకి ఇక్కడంతా కూడా సెక్టార్లుగా విభజించినటువంటి ఉంది. మొత్తం సుమారుగా 25 నుంచి 26 సెక్టార్లుగా విభజించి ఆ ప్రాంతాలని దీన్ని నిర్వహిస్తున్నారు. ఒకటి జ్యూసీ, అంటే నదికి ఎడమవైపు ఉండేదానంతా జ్యూసీ ప్రాంతం అంటారు. ఇక్కడ కొన్ని సెక్టార్లు ఉన్నాయి. అదేవిధంగా హరిలాగంజ్ అనే ప్రాంతం ఉంది, అక్కడ కూడా కొన్ని సెక్టార్లు ఉంటాయి. సంగమం ప్రధానమైనటువంటి ఈ కుంభమేళా జరిగేటువంటి ప్రాంతం సంగం. ఈ సంగం మధ్య మొత్తం అంతా కూడా త్రివేణి సంగమం అన్నమాట. ఈ త్రివేణి సంగమం ప్రాంతంలోనే 5 సెక్టార్లు ఉన్నాయి. ఈ 5 సెక్టార్ల దగ్గర కూడా టెంటులను వేసి, తాత్కాలికంగా గుడారాలు వేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు కూడా సుమారుగా 11 కోట్ల మంది పుణ్యస్థానాలు ఆచరించేటటువంటి అధికారుల లెక్కలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా 29వ తారీఖు మౌని అమావాస్య. ఆ రోజున అమృత స్నానం చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా సాధు పరిషత్ కానీ అలాగే అఖిల భారత సాధు పరిషత్ సంబంధించినటువంటి ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ అమృత స్నానం చేయడానికి సుమారుగా ఆ రోజే 10 కోట్ల మంది పైగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఆ రోజున ఏ రకమైన విఐపి ఘాట్లు ఉండవు అనేటువంటిది ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు 29వ తారీఖు మౌని అమావాస్య నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు సుమారుగా 12 కిలోమీటర్లు ఒక భారీ ఘాట్ నిర్మాణం చేపట్టారు. దానికోసం ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ఈ రోజున పుష్య ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో శనివారం, ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఒడిశా నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ మహాకుంభమేళాలో పాల్గొంటున్నారు. సుమారుగా రోజుకి, అంటే అధికారిక లెక్కల ప్రకారం రోజుకి 1 కోటి మంది వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా త్రివేణి సంగమం ప్రాంతం కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రయాగరాజ్ 4 జాతీయ రహదారులకి సమీపంలో ఉంది. జాతీయ రహదారి 330 కావచ్చు, 30, 35, 19 4 జాతీయ రహదారులకి అత్యంత సమీపంలో ఉంది. మనం చూస్తున్నాం జాతీయ రహదారి నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా మనకు కనబడుతుంది గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటాం. ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ నుంచి ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. అలాగే రైల్వే పరంగా చూసుకున్నట్టయితే ప్రయాగరాజ్ చౌకీ, అలాగే ఇతర సమీపంలోనే 2-3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ల నుంచి కూడా ఇక్కడికి 8 కిలోమీటర్లు ఈ కుంభమేళా జరుగుతున్నటువంటి సంగం దగ్గర రావడానికి 8 కిలోమీటర్లు సుమారుగా సమయం పడుతోంది. కాబట్టి ఇటు రైలు నుంచి వచ్చేవారికి, ఇతర ప్రయాణ వాహనాల ద్వారా వచ్చేవారికి
అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారందరూ కూడా ఎక్కువ మంది త్రివేణి సంగమం దగ్గరికి మహాకుంభమేళా ప్రాంతానికి చేరుకుంటున్నారు. అక్కడ ఉత్తరప్రదేశ్ అధికారులు ప్రత్యేకంగా భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే వచ్చినటువంటి భక్తులందరూ ఉండడం కోసం ఎక్కడికక్కడ సెక్టార్లుగా విభజించి సుమారుగా 22 నుంచి 23 సెక్టార్లుగా విభజించి ఆ సెక్టార్లలో తాత్కాలికమైన మనం చూడొచ్చు. ఒకసారి మనకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం మనం చూడొచ్చు. ఈ ప్రాంతం మనం 11వ సెక్టార్కి సమీపంలో ఉన్నాం. మనం గంగా పరివాహక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో ఏ విధంగా అంటే ఈ విధంగా తాత్కాలికమైనటువంటి టెంటులను వేసి ఇక్కడ వచ్చినటువంటి భక్తులు నివసించడానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, చాలామంది విఐపీలు వస్తున్నారు. మన ఇప్పుడు ఉన్నది విఐపీలు వెళ్ళడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక వంతెన ప్రాంతం ఇది. విఐపీలందరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అలాగే 29వ తారీఖు మౌని అమావాస్య అమృత స్నాన సమయం రోజు మాత్రం ఎటువంటి విఐపీ ఘాట్లు నిర్వహణ చేయమని చెప్పి ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని లక్షల మంది వస్తున్నారు. వారందరికీ తగినట్టుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సుమారుగా వైద్యపరమైన సహాయం అందించడం కోసం 1.5 లక్షల మంది వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. అలాగే ఎక్కడికక్కడ ప్రత్యేకించి ఆధ్యాత్మిక సేవా సంస్థలు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ కుంభమేళా పరివాహక ప్రాంతంలో ప్రత్యేకించి సెక్టారుల్లో నివసించే వారి కోసం, అలాగే వచ్చేటువంటి భక్తుల కోసం ఉచితంగా విద్యుత్ సరఫరాను అందజేయడం కానీ, మంచినీళ్ళు అందించడం కానీ, ఇతర సౌకర్యాలన్నింటి కోసం సుమారుగా 2 లక్షల మంది పైగా సిబ్బంది పూర్తిగా 24 గంటలు నిరంతరంగా అందుబాటులో ఉంటున్నారు. అలాగే రైల్వే స్టేషన్లో, ప్రతి రైల్వే స్టేషన్లో, ప్రయాగ రైల్వే స్టేషన్ కావచ్చు, ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ కావచ్చు, ప్రయాగ చౌకీ రైల్వే స్టేషన్ కావచ్చు, రైల్వే స్టేషన్లోనే పెద్ద పెద్ద శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ శిబిరాల దగ్గర ప్రత్యేకించి సమాచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. సమాచార కేంద్రం వద్దకు భక్తులు వెళ్ళినప్పుడు వారు ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనేటువంటి సూచనలు, సలహాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాగరాజ్ సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవారు కావచ్చు, ఇతర వాహనాల ద్వారా వచ్చేవారందరికీ కూడా కుంభమేళా ప్రాంతం జరుగుతున్నటువంటి ప్రాంతం సుమారుగా 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఈ మొత్తం కుంభమేళా జరుగుతుంది. ప్రతి చోట మనం చూడొచ్చు. మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఇవన్నీ కూడా పాండ్ బ్రిడ్జ్లుగా మనం పిలుస్తాం. వీటన్నిటి ఇలాగా సుమారుగా 16 బ్రిడ్జిలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఈ జాతీయ రహదారి మీద నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు నేరుగా మనకి దూరంగా కనిపిస్తుంది అదే త్రివేణి సంగమం. త్రివేణి సంగమ ప్రాంతం గంగా, యమున, సరస్వతి నది అంతర్లీనంగా కలిసేటువంటి ప్రాంతం మనం చూస్తున్నాం. ఈ ప్రాంతం దగ్గర అందరూ కూడా వచ్చి వారి యొక్క పుణ్యస్థానాలు ఆచరిస్తారు. ఎందుకంటే 144 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి కుంభమేళా ఇది. అందులోనూ ఈ కుంభమేళాలో ఈసారి సరస్వతి నది ఉన్నటువంటి సరస్వతి నది అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక చక్కటి కుంభమేళా జరుగుతుంది. అది కూడా వసంత పంచమి సమయంలో ఈ కుంభమేళా జరుగుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా కుంభమేళాకు వస్తున్నారు. వారికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. వచ్చినటువంటి అందరికీ కూడా కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం కోసం సిబ్బంది అంతా కూడా 24 గంటలు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, ప్రయాగరాజ్.